ప్రతిపక్షాలను తొక్కేస్తే ఉద్యమాలే శరణ్యం. నీట్ లీక్ పై సీజేపీ ఉద్యమం సక్సెస్కు భారీ ప్రజా మద్దతే కారణం. గత 12 ఏళ్లలో ప్రతిపక్షాలను కేంద్రం నిర్వీర్యం చేసింది. ప్రశ్నించడాన్ని నేరంగా చూస్తూ నిరంకుశంగా పాలించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో సీజేపీ మీడియా సమన్వయకర్త విజయ్ రెడ్డి మోదీ అమిత్ షాలకు భాగవత్ హితబోధ చేయాలని సూచన. జార్ఖండ్లో నిరుద్యోగుల నిరసనకు సీజేపీ బాసట. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను వాటి పనిని అవి చేయనిస్తే ప్రజలు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవని కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ మీడియా ప్రధాన సమన్వయకర్త దక్షిణాది ఇన్ఛార్జ్ విజయ్ రెడ్డి మల్లంగి అన్నారు. నీట్ పేపర్ లీకుకు వ్యతిరేకంగా సీజేపీ చేపట్టినటువంటి ఉద్యమానికి అంత భారీ స్పందన రావడం వెనుక కేంద్ర సర్కారు ప్రతిపక్షాలను అణచివేయడమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న సందర్భంగా పలు అంశాలపై విజయరెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రశ్నించడాన్ని, ప్రజా వ్యతిరేకతను కేంద్రంలోని బీజేపీ సర్కార్ అణిచివేసింది. ప్రతిపక్షం అన్నది లేకుండా చేసింది. విపక్షం కనుమరుగై లేదా విపక్షం ప్రజల గళాన్ని వినిపించలేకపోతే అప్పుడు ప్రజల్లో ఆగ్రహం పెళ్లిబిక్తుందని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? రెడ్డి గారు చెప్తున్నారు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి నేను చూస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఎవరు పనిచేసిర్రు సీజేపీ కోసం అని అంటే ఓ 4-5 పేర్లు చెప్పచ్చు. ఈయన ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఆంధ్రజ్యోతి టైటిల్ ఎక్కడైతే కనబడుతుందో దాని పక్కనే ఈయన వార్త ఎట్లా వచ్చింది? ఈయన రెడ్డి కాబట్టి కాదా? అరే మీ దాంట్లో కూడా మళ్ళీ ఇది ఇంద్రబాబు వాడు రెడ్డి అవుతుంది, ఏమైతుంది, మన కోసం ఏం పన్నెత్తండు కదా, గంత పెద్ద సక్సెస్ చేసారు కదా వాళ్ళంతా కలిసి అని చెప్పేసి అడుగుతారు కావచ్చు. కానీ నేను అడుగుతున్నా, ఆంధ్రజ్యోతి పత్రిక తన భుజం మీద కూర్చోబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నిజంగానే ఇక్కడ ఏ మాలల్లో, ఇక్కడ ఏ మాదిగోల్లో, ఇక్కడ ఏ డక్కలలో, ఇక్కడ ఏ ఆదివాసీలో, ఏ లంబడోలో, లేదంటే ఏ బీసీ బిడ్డలో ఎవరైనా ఉండేది ఉంటే ప్రధాన వార్తగా వాళ్ళ ఫోటో వచ్చేదా? ఈరోజు నేను ఈ సీజేపీలో తెలంగాణలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ మీరు మద్దతుగా నిలబడతారేమో, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగతకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తారేమో, ఇక్కడ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా మీరు నిలబడతారేమో, విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం మీరు నిలబడతారేమో, నిరుద్యోగుల సమస్యల మీద నిలబడతారేమో, ఇక్కడ ఉద్యోగుల సమస్యల మీద మీరు నిలబడతారేమో, ఇక్కడ ఉద్యోగాలు రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళ డబ్బులు వాళ్ళ ఫండ్ వాళ్ళకు కావాలని చెప్పేసి కూడా పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొన్నటి వరకు అంగన్వాడీ ఆశా వర్కర్లు కూడా ఉద్యమాలు చేసిరు. మీరు అందరూ వీళ్ళకు బాసటగా నిలబడతారు. ఎస్, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా మీరు కూడా నిలబడతారని చెప్పేసి ఆశపడుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి మీద ఉద్యమాలు చేస్తూ ఇంకో విజయ్ రెడ్డి గారిని తీసుకొచ్చి నాయకునిగా పెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? దీనికి మీడియా ఇంత సపోర్ట్ ఎందుకు ఇస్తుంది? ఇక్కడ కులం లేకపోతే ఎందుకు అంత హైలైట్ అవుతారు? ఇదే ప్లేస్లో అసలు ఈ వ్యక్తి ఎంత చదువుకున్నాడు, కొలంబియా యూనివర్సిటీ పోయొచ్చిండా, ఇంకేడి పోయొచ్చిండా. మొన్న అయినది ఒక టీవీ ఛానల్లో డిబేట్ జరిగితే ఆ డిబేట్కి సంబంధించిన వీడియో కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే చూసిన. ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి వీడియో చూసేదంటే నేను ఏమంటున్నా అంటే, యువతకు అవకాశాలు కల్పించాలి అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి కూడా యువతకు అవకాశాలు కల్పిస్తానన్నాడు. నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ యువతకు అవకాశాలు కల్పించాలంటే ఏ యువత? నేను మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించిన విషయంలో కూడా మాట్లాడినా. మహిళా రిజర్వేషన్లు కల్పించాలి అని కల్వకుంట్ల కవిత గారు పోరాటం చేసిన, మహిళా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన, మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిన మహిళా రిజర్వేషన్లలో ఏ మహిళలు ఉంటారు? ఈరోజు యువతకు అవకాశాలు కల్పించాలంటే ఏ యువతకు అవకాశాలు కల్పించాలి? యువత రాజకీయాల్లోకి రావాలంటే ఏ యువత రాజకీయాల్లోకి రావాలి? మహిళలు అధికారంలోకి రావాలంటే ఏ మహిళ అధికారంలోకి రావాలి? రిజర్వేషన్లు ఆ మహిళలకు సంబంధించిన విషయంలో రిజర్వేషన్లు ఉంటున్నాయా మరి అంటే లేవు. ఇప్పుడు మొదటిసారి, ఇప్పుడు కాదు, మహిళా రిజర్వేషన్ బిల్లు మొదటిసారి వచ్చినప్పుడు ఆనాడు పార్లమెంట్లో మాయావతి గారు అడ్డుకున్నారు.
ఎందుకు అడ్డుకున్నారు మాయావతి గారు? ఎందుకు అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని దాని గురించి వ్యతిరేకంగా అందరూ మాట్లాడి కావచ్చు. కానీ మాయావతి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మహిళా రిజర్వేషన్ బిల్లు మీరు తీసుకొచ్చినా ఆ మహిళల కోటాలో మొత్తం మీ కులాలకు సంబంధించిన వాళ్ళు లేదంటే మీ భార్యలు మాత్రమే పార్లమెంట్కి వస్తారు తప్ప మా బిడ్డలు రారు, మా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అక్కడ అవకాశం ఉండదు అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు 30%, 40%, 42%, 45%, 50% మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే ఆ మహిళా రిజర్వేషన్ బిల్లులో పార్లమెంటు పోయేటోళ్ళు ఎంతమంది, అసెంబ్లీ పోయేటోళ్ళు ఎంతమంది, అందులో ఏ కులాల వాళ్ళు ఉంటారు? దాని మీద చర్చ చేయమంటే ఎవరు చర్చ చేయరు. ఈరోజు ఈయన కూడా టీవీ డిబేట్లలో కూర్చొని యువత రాజకీయాల్లోకి రావాలని మాట్లాడుతున్నాడు. ఏ యువత? మల్లా రెడ్లేనా, మల్లా విలమలేనా, రేపు పొద్దుగాల కేటీఆర్ కొడుకు అధికారంలో రావన్నా యువత అంటే? లేదంటే రేవంత్ రెడ్డి మనవడు రావన్నా? ఎవరు రావాలి? యువత రాజకీయాల్లోకి రావాలంటే ఏ యువత చెప్పకుండా యువత సర్పంచులు కావాలి? ఏ యువత? యువత రాజకీయాల్లోకి రావాలని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎంతమంది యువతకు ఏ కులాల వాళ్ళకు అవకాశాలు కల్పిస్తున్నాడు? అది మాట్లాడాలి కదా. యువత రాజకీయాలకు రావాలనే నినాదం ఏదైతుందో ఏ యువత రావాలి అనేది సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళకి ఆ నినాదం ఇచ్చేటువంటి హక్కు లేదు. మహిళా రిజర్వేషన్ల బిల్లు గురించి మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పినాం మేము. మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చినా, మహిళా రిజర్వేషన్ల బిల్లు పాస్ అయినా ఆ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇక్కడున్నటువంటి కిషన్ రెడ్డి వాళ్ళ భార్యను తీసుకుపోవడానికి, ఇక్కడున్నటువంటి ఇంకో రెడ్డి వాళ్ళ భార్యను తీసుకుపోవడానికి, ఇక్కడున్నటువంటి రామచంద్రరావు వాళ్ళ భార్యను తీసుకుపోవడానికి, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్యను తీసుకోవడానికి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ భార్యను తీసుకోవడానికి, ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కల్వకుంట్ల కవితారావు, ఇట్లా ఈ కులాలకు సంబంధించిన మహిళలు మాత్రమే పార్లమెంట్లో పోతారు, ఈ కులాలకు సంబంధించిన మహిళలు మాత్రమే అసెంబ్లీకి పోతారు, ఈ కులాలకు సంబంధించినటువంటి యువత మాత్రమే రాజకీయాల్లోకి వస్తుంది, ఈ కులాలకు సంబంధించినటువంటి జెన్జీ మాత్రమే అధికారంలోకి వస్తుంది, ఈ కులాలకు సంబంధించిన వాళ్ళే ప్రధాన మీడియాకు ఇన్ఛార్జీలుగా మారుతారు, ఈ కులాలకు సంబంధించిన వాళ్ళే ప్రధాన మీడియా పత్రికల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రధాన వార్తగా నిలబడతారు. ఇదే పోరాటంలో ఆదివాసీ యువకుడు సొండే అన్సర్ అనే పిల్లగాడు పోరాటం చేసిండు. ఆ రోజు మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంటే ఆ ఇందిరా పార్క్ ధర్నాలో సోనం వాంగ్చుక్ వచ్చేది ఉంటే ఆ సోనం వాంగ్చుక్తో కలిసి నడిచి వచ్చినటువంటి ఆ సొండే అన్సర్ అనే పేరు ఇప్పుడు ఎందుకు కనబడతలే అండి తెలంగాణలో? అభిజిత్ దీప్తో జరిగినటువంటి మీటింగ్కి నీ ఒక్కనికే పర్మిషన్ ఉన్నా? నువ్వు ఒక్కని ఎట్లా పోతావు? వాళ్ళందరూ ఎందుకు తీసుకోపో టీం అని తీసుకపో. అక్కడ నువ్వు కోర్ కమిటీ మాట్లాడుకుంటావు, నువ్వు ఒక్కనే ఉండు, కానీ వాళ్ళని పరిచయం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఢిల్లీలో నిరసన కార్యక్రమం జరిగినప్పుడు రాత్రికి రాత్రి నువ్వు వెళ్ళిపోతావు, మరి నీ టీంని ఎందుకు తీసుకోపోలే? అంటే ఇక్కడ కూడా కుల రాజకీయాలు మొదలుపెట్టిరా? కాక్రోచులలో కూడా కులాన్ని జొప్పించడానికి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారా? ఏం జరుగుతుంది? మీ కుల రాజకీయాలు అర్థం చేసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం అనుకుంటే ఇట్లా బరాబర్ బట్టలిప్పి బయట పెడతాం. మీ రాజకీయాలను మీ తెలివి ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తే బరాబర్ బట్టలిప్పేటువంటి ప్రయత్నం మాత్రం మేము చేస్తాం. నేను విజయరెడ్డి గారి మీద కోపంతో చెప్తలేను, ఆయనకు నాకు పరిచయం ఏం లేదు, కానీ ఇక్కడ కూడా వాళ్ళే ఎందుకు హైలైట్ అవుతున్నారు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆడ రుచితిడా అంతకుముందు వాళ్ళు క్లైమేట్ ఫ్రంట్ అనే పేరుతోని ఆ అరుణ్య, ప్రత్యూష, రుచితు, అన్సరు ఇంకా చాలామంది పిల్లలు మూసీని కాపాడడం కోసం తిరిగిర్రు. ఆ మూసీ నది ప్రవహిస్తున్న ప్రాంతాలలో వాళ్ళు వీడియోలు చేసిర్రు, దామగుండం ఉద్యమం చేసిర్రు తులసి చందక్కతో కలిసి. వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు కాబట్టి వాళ్ళు కాదు అని చెప్పేసి మీరు సోషల్ మీడియా ఇన్ఛార్జ్లు అవుతారు, మీరు ఇండియా ఇన్ఛార్జ్లు అవుతారు, మీరు టీవీ డిబేట్లలో కూర్చుంటారు, పెద్ద పెద్ద ఛానళ్ళకు మీరు పోతారు, చిన్న చిన్న ఛానళ్ళకు వాళ్ళు పంపిస్తారు. వాళ్ళేమో టెంట్ వేపించే పని చేయాలి, వాళ్ళు పర్మిషన్లు తీసుకునేటువంటి పని చేయాలి, వాళ్ళేమో ప్రజలను మొబిలైజ్ చేసేటువంటి పని చేయాలి, వాళ్ళు మీడియాను పిలిచేటువంటి పని చేయాలి. ఆ ప్రత్యూష అనే అమ్మాయి పిలిచింది ఒక 100 ఛానళ్ళను. ఆమె ఒక్కొక్కరికి ఫోన్ చేసి అన్న మీరు రేపు రావాలన్నా, అన్న మీ కెమెరా కూడా పంపించన్నా, అన్న మీరు కూడా తప్పకుండా అన్నానా అని అందరికి ఫోన్ చేసి వాళ్ళు పిలిచేయడానికి ప్రయత్నం చేస్తే ఆడ మైక్ ఎవరి దగ్గర ఉంటుంది అని అంటే మళ్ళీ దగ్గర కులాలే. నాకు మొదటి రోజు కూడా మేము వ్యతిరేకించింది ఏంటి అని అంటే CJP మీటింగ్ పేరుతో ఇందిరా పార్క్లో ధర్నా జరుగుతూ ఉంటే మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ హిందీలోనే మాట్లాడుతున్నారు.
అరే హిందీ రుద్దకండ్రా భయ్. తెలంగాణలో ధర్నా చౌక్లో జరుగుతుంది. ఇది జంతర్ మంతర్ కాదు, ఇది ధర్నా చౌక్. ధర్నా చౌక్లో తెలుగు మాట్లాడండి అని అంటే మళ్ళీ తీసుకుపోయి హిందీ వాళ్ళతోనే మాట్లాడిస్తున్నారు. కనీసం ఇంగ్లీష్లో మాట్లాడు. ఇక్కడ ఏ రాజకీయాలు అయితే మనం వ్యతిరేకిస్తున్నామో ఆ రాజకీయాలే మళ్ళీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటే మాత్రం చూస్తూ ఉండేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళకి ఎట్లయితే భుజాల మీద మోస్తున్నదో వాళ్ళని ఏదైనా భుజం మీద మోసిందా? ఇప్పుడు ఇక్కడ ఇదే ఫోటో ప్లేస్లో నేను విజయ్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ లేదు, ఈ తోకను టార్గెట్ చేస్తున్నా. రెడ్డి అనేది లేకపోయేది ఉంటే ఈ విజయ్ని కానీ, కనీసం ఈ విజయ్ అనే వ్యక్తిని కానీ, ఈ ఆంధ్రజ్యోతి అనే పత్రిక కానీ, ఈ ఈనాడు అనే పత్రిక కానీ, ఈ సోకాల్డ్ అగ్రకులాలకు సంబంధించినటువంటి పత్రికలు, ఛానళ్ళు, వీళ్ళు మోసేటోళ్ళ వీళ్ళను ఎవరండి? విజయ్ ఏడబెట్టోళ్ళు ఈయనను తీసుకుపోయి ఏదో మూలకునేటోళ్ళు. బిగ్ టీవీ డిబేట్లలో, ఆంధ్రజ్యోతి డిబేట్లలో వీళ్ళని కూర్చోబెట్టా. కాబట్టి ఇక్కడ కూడా రాజకీయాలను కులం కూలంలో మీడియా చూస్తుంది. ఇక్కడ కూడా ఇట్లాంటి కులాలకు సంబంధించిన వాళ్ళని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ మాయలో యువకులు పడద్దు అని చెప్పేసి మాత్రం మేము కోరుతా ఉన్నాం. జార్ఖండ్ చట్టసభ దిక్కులు పెక్కటిల్లల పేపర్ లీకులకు నిరసనగా విధానసభను ముట్టడించినటువంటి యువత. భవనం సమీపంలోకి చొచ్చుకెళ్లిన నిరుద్యోగులు ఉద్రిక్తం. నిరసనకారులపై లాఠీలు, టియర్ గ్యాస్, తీవ్ర గాయాలు. జేఎస్ఎస్సి CGL పరీక్ష రద్దుకు నిరుద్యోగుల డిమాండ్. మహాతో మద్దతు. సిబిఐ దర్యాప్తునకు మరాండి డిమాండ్. జ్యుడిషియల్ విచారణకు సిద్ధమన్న జార్ఖండ్ సర్కార్. జేపీఎస్సి మాజీ చైర్మన్ కియాంగ్తే అరెస్ట్. జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల పరీక్షలు అక్రమాలు, పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం రాంచీలో చేపట్టినటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు 1500 మందికి పైగా పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించి ఎక్కడికక్కడే బారికేడ్లను ఏర్పాటు చేశారు. సో అంటే జార్ఖండ్లో మళ్ళీ ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా. మొన్న తెలంగాణలో ఏం జరిగిందనంటే, ఢిల్లీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతూ ఉంటే తెలంగాణలో పేపర్ లీకేజీలకు ఊపిరి పోసి తెలంగాణలో పేపర్ లీకేజీలకు బాటలేసినటువంటి కేటీఆర్ గారు ఇక్కడ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏ పేపర్ లీకేజీలు అయితే జరిగినాయని చెప్పేసి ఉద్యమాలు జరిగినాయో ఆయన మళ్ళా ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి కాక్రోజ్ జనతా పార్టీ మీటింగ్కి వచ్చి హితబోధ చేస్తూ ఉంటాడు. ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలు మంచివి అని. కానీ మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమాలు జరిగితే ఎంతమంది మేము మీరు కేసులు పెట్టలే, ఎంతమంది మేము మీరు లాఠీ చార్జ్ చేయలే. ఆ రోజు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా మీకు సంబంధించినటువంటి దగ్గర మనుషులే పేపర్ లీకేజీలో ఉన్నారని చెప్పేసి ఆరోపణలు చేసినప్పుడు దానికి మీరు పరువు నష్టం దావారాగా వేరు కదా, మీడియా ఛానల్ని టార్గెట్ చేసారు కదా. ఇప్పుడు పేపర్ లీకేజీలకు ఆజ్యం పోసినటువంటి వ్యక్తులే పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి మాట్లాడితే ఎట్లా? తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా? తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటారా? మర్చిపోయారు అనుకుంటారా? ఇప్పుడు ఒక ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఆ ఉద్యమం దగ్గరికి మీరు వచ్చి మద్దతుగా నిలబడ్డారు కాబట్టి ఇక్కడ కాదు గొడవలు అని చెప్పేసి వదిలేసారు తప్ప మీరు చేసినటువంటి పేపర్ లీకేజీల వల్ల ఇక్కడ చచ్చిపోయినటువంటి ప్రవళిక లాంటి చెల్లెల వారసులు ఇక్కడ ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు మీరు. ఇక్కడ అందరూ శ్రీకాంతాచారి వారసులు, ప్రవళిక వారసులే ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములే ఉన్నారు. మీరు ఎక్కువ రోజులు నీతులు చెప్పి ఈ బీజేపీ కాంగ్రెస్లు చేస్తున్నటువంటి అరాచక పాలన అని చెప్పి మీరు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఎన్ని కుట్రలు చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం వాటన్నిటిని పరిశీలిస్తూ ఉంది. యావత్ తెలంగాణ నిరుద్యోగులు, విద్యార్థులు మీ రాజకీయాలను అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారంటే కారణం వాళ్ళకి ఏం సోయలేక కాదు, వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు సోషల్ మీడియాలను ఇష్టం వచ్చినట్టు వాడినా ఇప్పుడు ప్రశ్నించడం కోసం వాడుతున్నారు. ఇప్పుడు తప్పకుండా మీ కుల రాజకీయాలను, మీ కుట్రల రాజకీయాలను, మీ నీచ రాజకీయాలను ఎండగట్టేయడం ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇంకో పార్టీ అయినా, బీజేపీ అయినా, నిన్న రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? విద్యార్థుల, నిరుద్యోగుల గుండె కోత మీకు వినబడతలేదా, వాళ్ళ ఆర్తనాదాలు మీకు వినబడతలేవా అని అంటున్నాడు. విద్యార్థుల సమస్యలు మీకు కనబడతలేవా అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మొన్న మరి నీటి విద్యార్థుల గురించి మాట్లాడకపోతేవి, ఒక ప్రెస్ మీట్ పెట్టకపోతేవి, నీటి విద్యార్థుల సమస్యను మీరు ఎందుకు పరిష్కరించలేకపోతున్నా అని చెప్పేసి ఒక మాట మాట్లాడకపోతుంది, పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా ఒక నినాదం ఇవ్వకపోతుంది. కాబట్టి మీరు కూడా తెలంగాణ ప్రజలారా ఈ రాజకీయాలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది ఏంది అనేది మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.